ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా వీడియోల్ని చివరి వరకు చూసి దయచేసి లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియోలు మరికొందరికి వెళ్తాయి కాబట్టి లైక్ చేయండి. ఈరోజు వీడియోలో శ్రీ గోదా కృష్ణులకు అర్చన కార్యక్రమం, అలాగే శ్రీ గోదా కృష్ణులకు పూజను ఈరోజు వీడియోలో చూడవలసిందిగా కోరుకుంటున్నాను. ముందుగా గోదా కృష్ణులను ప్రత్యేక వేదిక మీద వేంచేపు చేసుకుని స్వామి అమ్మవార్లకు షోడశోపచార పూజలన్నీ కూడా నిర్వర్తించిన తర్వాత స్వామివారి అష్టోత్తరాలు, అలాగే గోదా అమ్మవారి అష్టోత్తరాలు యుక్తంగా అర్చనా కార్యక్రమాలు అయితే జరుగుతున్నాయి. చూడండి, ఈ కార్యక్రమాన్ని చివరి వరకు చూడవలసిందిగా కోరుకుంటున్నాను. తులసి దళము, అలాగే గన్నేరు పూలు అంటే విశేషమైన ద్రవ్యాలతో ఆ పళ్ళ పూలతో అర్చన అనేది జరుగుతుంది. దర్శనం చేసుకోండి. ఆ దేవదేవుడైన ఆ కృష్ణ స్వామి వారిని, అలాగే గోదామ్మ వారిని మీ అందరూ కూడా దర్శనం చేసుకోండి. ఈ తిరుప్పావై పాసురాలు కూడా ఈరోజు వినిపించడం జరిగింది. ఈరోజు 9వ పాసురం. అమ్మవారికి ఆ 9వ పాసురాన్ని స్వామివారికి సమర్పిస్తూ ఈ 9వ పాసురాన్ని అమ్మవారికి, అయ్యవారికి ఏకకాలంలో అర్చనా కార్యక్రమాలు అయితే చేశాము. స్వామివారిని ఈ విధంగా అలంకరించి, నిన్న చూశారు కదండి అలంకరణ, అలా అయితే అలంకరించి చూసుకుని ఆ విధంగా ఇద్దరికి కూడా అర్చనా కార్యక్రమం అయితే చేస్తున్నాం. చూడండి, అంటే ఈ వీడియో అంటే 9వ పాసురం అంటే నిన్న, ఈరోజు 10వ పాసురం లెక్క. అర్థమైందండి? ఈ వీడియో అనేది నిన్న తీశాను. 9వ పాసురం అప్పుడు నిన్న తీశాను. ఈరోజు 10వ పాసురం అలా తీయటం జరిగింది. నిన్నటిది ఈరోజు అప్లోడ్ చేస్తున్నాను. మీరు కూడా దర్శనం చేసుకోండి అమ్మవారిని, అయ్యవారిని. ఈ విధంగా అర్చనా కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకుని నివేదన, మంత్రపుష్పం, దివ్యమంగళ నీరాజనాలతో ఈ కార్యక్రమం అయితే ఈ గోదా అమ్మవారి యొక్క ఈ కార్యక్రమాలన్నీ కూడా పూర్తవుతాయి. అటువంటి కార్యక్రమాన్ని మీరు కూడా వీక్షిస్తున్నందుకు పూర్వజన్మ సుకృతంగా భావించాలి. ఆ అమ్మవారి ఆశీస్సులతో మనందరం కూడా ఎల్లప్పుడూ ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను. మీ అందరూ కూడా ఆ జగజ్జనని అయిన శ్రీ గోదా అమ్మవారి, అలాగే ఆ కృష్ణస్వామి వారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను. గోదా అమ్మవారు శ్రీవిల్లిపుత్తూరులో తులసీవనంలో జన్మించారు. అమ్మవారు ఈ 30 రోజుల పాటు 30 పాసురాలు పాడి స్వామివారికి వినిపించి స్వామిలో ఐక్యమైంది. అలాగే మీకు ఇంకో విషయం చెప్తున్నాను, వినండి. ఇదేంటంటే, తిరుమలలో ప్రతినిత్యము నిత్య కళ్యాణం జరుగుతుంది. అక్కడ ఆ కార్యక్రమంలో వారణమాయరం అంటారు. అది ఎప్పుడు జరుగుతుందంటే, స్వామివారి కళ్యాణం అంతా పూర్తయిన తర్వాత అమ్మవారు వేరువేరుగా ఉన్నప్పుడే ఇటు అర్చకుల మరియు అటువైపు అన్నమాచారుల యొక్క వంశస్థులైన ఎవరొకళ్ళు ఉంటారు, వారికి సంబంధించిన వాళ్ళు అటు కూర్చుని ఈ కొబ్బరికాయలను డొల్లిస్తూ ఉంటారు. వారణమాయరం అంటారు. ఆ కార్యక్రమాన్ని చేస్తూ ఉంటారు. ఎక్కడైనా చేస్తారు. భద్రాచలంలో కళ్యాణమైన, విష్ణాలయంలో కళ్యాణమైన అది చేస్తూ ఉంటారు. అది రచించింది మన గోదా అమ్మవారే. ఆ అమ్మవారు తన ఊహించుకుందంట. అలా ఎప్పుడైతే ఆమె చిన్నప్పుడు అలా ఊహించుకుందంట, స్వామివారు వచ్చినట్లుగా, అలా పెళ్ళాడినట్లుగా అన్నీ కూడా అనుకుని అదే పాసురంగా పాడిందంట. ఆ పాసురాన్ని అక్కడ వినిపిస్తూ ఉంటారు. వారణమాయరం కార్యక్రమం జరిగేటప్పుడు ఆ కార్యక్రమం అయితే జరుగుతుంది. అలాగే తిరుమలలో ఈ 30 రోజుల పాటు ఎటువంటి సుప్రభాతము ఉండదు. సుప్రభాతం పొదులుగా అమ్మవారు రచించిన తిరుప్పావైలో నుండి ఒక్కొక్క పాసురాన్ని ఒక్కొక్క రోజు వినిపిస్తూ ఉంటారు. అటువంటి గొప్ప క్షేత్రం అది. అలాగే స్వామివారికి బ్రహ్మోత్సవాలు వస్తాయి చూడండి. ఆ రోజు మోహిని అలంకారం రోజు శ్రీవిల్లిపుత్తూరు నుండి గోదా అమ్మవారు అలంకరించుకున్న దండను మన స్వామికి పంపిస్తూ ఉంటారు. ఆ రోజు నైట్ కూడా ఆ మాలనే స్వామివారు ధరించుకుని ఆ గరుడ వాహనం మీద దర్శనం ఇస్తూ ఉంటారు.
అలాగే చిలకలు కూడా అక్కడి నుండే వస్తాయి. చాలా విశేషంగా తీసుకొస్తారు. వస్త్రాలు అవన్నీ కూడా శ్రీవల్లి పుత్తూరు అమ్మవారి దగ్గర నుండి అమ్మవారికి అలంకరించి, ఆ అలంకరించిన పూలను నిర్మాల్యాన్ని ఆ పూలను తీసుకుని ఆ విధంగా తీసుకొచ్చి స్వామికి సమర్పిస్తారు. ఇక్కడ కూడా అలాగే చేస్తున్నాను చూడండి. ముందుగా స్వామివారికి అమ్మవారికి దండ వేసి, ఇప్పుడు అమ్మవారి మెడలో ఉన్న మాలను స్వామివారికి వేయటం. ఇదే రోజు చేస్తామండి. అంటే మాల మార్పిడి కార్యక్రమం ప్రతిరోజు ఉంటుంది. ఆ విధంగా ఇద్దరు కూడా మాల మార్చుకుంటూ ఈ విధంగా కనువిందు చేస్తున్నారు చూడండి ఆ స్వామివారు అమ్మవారు. ఈ విధంగా ఆ విషయం గుర్తొచ్చింది ఈ వీడియో చూడంగానే. 2 సార్లు అలా చేసిన తర్వాత ఇద్దరు కూడా ఏకంగా ఒక దండ వేసుకుని దర్శనాన్ని ఇస్తారు చూడండి. ఆ దివ్యమంగళ నీరాజనాన్ని అద్దుకోండి. ఈ విధంగా ఈ ధనుర్మాసోత్సవాలు జరుగుతున్నాయి మా ఇంట్లో. మరొక మంచి వీడియోతో, అమ్మవారి ఆశీస్సులతో మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం. నా వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. ఆండాళ్ తిరువడిగలై శరణం. ఓం నమో నారాయణాయ. ఓం నమో వెంకటేశాయ.